Pure water. Yes, good. Reduce water. Like that lava. Next. My name is Pranay. I am studying in UPS Mallepalli. Today my project is how to generate free energy, salt water and lemon juice. My name is Asra Begum. I am studying in 5th class. The mixture of salt water and lemon acts as a basic battery. Similar to a lemon battery, the acidity of the lemon juice combined with the salt. Hello sir, my name is Vaishnavi. I am studying Bodharas from MCTS Gunda. Today I am going to explain about foliage bridge. I use materials for making bridge. First one, cardboard, ingredients, cement, starch and water. It works based on hydraulic power. When I press here, the bridge will open. Uses of this bridge. Distance will be decreased, save time and also save fuel. Show that. How to open? So that slow. పెట్టు అటు ఇద్దరు ఇంకా ఒకటి చేయండి భారీ పడవలు సముద్రంలో ప్రయాణం చేయడానికి ఇట్లా షిప్ అక్కడ వెళ్తాం మళ్ళీ క్లోజ్ చేయండి మళ్ళీ క్లోజ్ చేయండి जरा सुन पटकुंटू पनी इब्बंदी आज వేరే వేయాలి పనిచేసేది ఇట్ నాట్ వర్కింగ్ తాగి ఎప్పుడైనా రావచ్చు ఎండాకాలం అనేది ఫిల్టర్ రావట్లేదు యోగా క్లబ్
కనిపిస్తుంది కెమెరా మాత్రం జూమ్ పెట్టకరా అందరూ గింతే ఉంది పై ఉండకమే ఇది Which food is unhealthy food? అదే ఒకటే లంగా వస్తున్నదా ఇక్కడ వస్తుంది లంగా సంజర్రా సంజర్రా చేత సంఖ్య Earth is our home planet. It is very important to save Earth nowadays due to increasing pollution. Our planet is in danger. We should reduce all kinds of pollution. We should plant more and more trees to save our planet Earth. Save water మురికిగా చేయవద్దు. Save trees, don't cut trees. Trees cut use dustbin. 3R, reduce, reuse, recycle. Beat dust, dry dust. Stop fast vehicles. Use bicycle or public transport. Use electric vehicle. Save animals. మన ఇంటికి వచ్చినప్పుడు చేయొద్దు. ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేయాలి. దేని గురించి చేయాలి? స్టాప్ పొల్యూషన్. ఫ్యాక్టరీ మన ఇంటి దగ్గరగా ఉండవద్దు, దూరంగా ఉండాలి. సేవ్ ఎనర్జీ. యూజ్ సోలార్ సిస్టమ్, wind power. Use paper bags, plastic bags, paper bags. Reduce plastic bags. కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ఇంగ్లీష్లో రాకపోతే తెలుగులో చెప్పు. లేకపోతే చూసేలా చెప్పు. చూసి చెప్పు, భయపడకు. From employers Vivekananda School. I am telling about saving life. We must save it. Save nature. Say no to plastic. Save trees. Save animals. Save water. Save energy. Very good. స్లో చేయండి. గొంతు వస్తుంది కదా. స్టార్ట్. Thumb, the mouth, the saliva in our mouth helps to break down the food. The food goes down the tracts, esophagus, and into the stomach. Digestive system, the small intestine. The water cycle is also known as the hydrolytic cycle.
మళ్ళీ చదువు పైన డ్రిప్ ఇరిగేషన్ ప్రపంచంలో దాని మీద ఉంది. మీరు సత్వాయి నేను సార్ ఏమిటలేదు కాంప్లెక్స్ మార్చాలని అంటే ప్రపంచంలో బ్యాంకులు కంట సార్ అంటే నీరు వృధా కాదు, మొక్కల కరెక్ట్గా నీరు అందుతుంది, అవి ఎదుగుతాయి, పండ్లు ఫలాలు అన్ని కూరగాయలు మనకు పండించడం సమయం వృధా కాదు. ఇక్కడ మనిషి ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ చేయించు లేకపోతే ఆరధాన్యాలు భారతదేశంలో చెప్పమ్మా. భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి పెట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఏమమ్మా యాపిలా, లదాఖ్లా, లదాఖ్ చూపించలేవు, లదాఖ్ చూపించిందా? సౌండ్ ఎక్కువ రాలేదు. శాంత్ సార్ ఆడనా తీసిన బ్లడ్ని ఫిల్టర్ చేసి బ్లడ్ని మన హార్ట్కి పంపిస్తుంది. చెడు బ్లడ్ని టాయిలెట్ ద్వారా కిందకి ఇది చెప్పండి జర. లో కాస్ట్ నో కాస్ట్ తిరుగుతూ ఉంటే వేయడానికి ఈజీ ఉంటుంది. అంటే అదే కలెక్ట్ చేస్తుందా? చెప్పండి
మేడం 30,000 పెట్టి తెప్పించి సంవత్సరానికి 5 బాగున్నది. మేడం 30,000 పెట్టి తెప్పించి तीन पाक हाँ ఇవన్నీ మా మెమరీస్ ఉంటాయి. ఇలాంటి ఫోటో వాటర్ ఫిల్టర్ ఎట్లా చేయాలి చెప్పమ్మా. పోయమ్మ వాటర్ పోయి పోయి మడ్ వాటర్ అన్నాము గట్టి వాటర్ అన్ని సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా ఎక్కువ చేసేది అవి వేసుకున్నాం. చిప్స్ బర్గర్లు బజ్జీలు పూరీలు పూరీలు తిన్నాం. కూరగాయలు ఈ పప్పు అవి చిప్స్ కానీ जरा बैठिए आती है सोफन किट के ఇట్లా మన ఇంట్లో నెక్స్ట్ నువ్వు అమ్మ నాన్న చెప్పి మన వర్షం పడుతుంది అప్పుడు పడ్డప్పుడు వృధాగా పోకుండా ఒకటి ఇంకుడు ఉందానే తోపాలి. నువ్వు ఏ విధంగా అయితే ప్లాన్ చేసినావో అది చేస్తే నెక్స్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే సేవ్ వాటర్ మనం నీటిని పోషక వాడుకోవాలి. అది ఇంకేటట్టు భూమి మీద ఇంకేటట్టు ఉండాలి. డ్రింకింగ్ వాటర్ దగ్గర స్కూల్లో కానీ మన ఇంట్లో కానీ డ్రింక్స్ ఫర్ సమ్మర్. ఇది సమ్మర్ సీజనే. మేడం కూడా రావాలా వాళ్ళ స్కూల్ ఎలా పడతారా మేడం కవర్ చేయాలి తీస్తున్నా. సమ్మర్ సీజన్ అది ఎండాకాలం కూల్ డ్రింక్స్ అవి తాగకూడదు. అది మజా కానీ నువ్వు ఎప్పుడన్నా మజానే తాగినావు, అంశం తాగినావు, పెప్సీ తాగినావు, కోకా-కోలా తాగినావు, కానీ ఇవన్నీ ఎప్పుడన్నా తాగినావు అని చెప్పా తాగలేదు. అందుకే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మన ఇంట్లో ఈ మజా ఉంటుంది. మజ్జిగ పెరుగు ఉంటుంది కదా, దాన్ని కలిసి మజ్జిగ బట్టలు మిల్క్ తాగాలి. తర్వాత లెమన్ దొరుకుతుంది మన ఏరియాలో. చెప్పండి మళ్ళీ ఫ్రెండ్స్ వాటర్ అక్కడ చెప్పు ఉంటుంది రా సౌండ్ ఉంటుంది గాలికి. ఎట్లా ఎట్లా నిరూపించు ఎట్లా ఉంటుంది. ఎలా పడతారా
ఇట్లా సార్ నీవేనా పోయే ఓకే ఫుడ్ కలర్ వాళ్ళు మైనిస్తలో ఏం ఇస్తలేదు నీవే ఇస్తున్నావు అదేంటి కొంచెం బయటికి వెనిగర్ ఇది రెడ్ దాకా బ్యాచ్నా కలర్ చూడండి ఎందుకు ఉపయోగిస్తారు ఎందుకంటే మన పైన వెనకటికి శత్రువులు కానీ దండయాత్ర దాడి చేయడానికి వచ్చిన వరకు వాళ్ళని గమనించడానికి ముందు జాగ్రత్తగా చూడవచ్చు. అందుకే వాళ్ళు వెనక అయినప్పుడు ఆరోగ్యం మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నాం. Parts of plant. How many parts? Claps. Let's reinforce. Stop deforestation. We should do like this. We should protect our environment. We should plant. By planting more plants, we should not cut trees. We should save the trees. We should not hunt animals. We should protect animals. If we take care of forest, we can protect nature and we can make better future for everyone. Save forest, save nature, save earth. Causes air pollution. Vehicles make us done petrol and chemical pollutants like carbon monoxide. Causes air pollution. Vehicles release smoke into the air causes air pollution. To stop air pollution, vehicles we should protect more of public transport. Subatomic particles. Atom has subatomic particles. Subatomic particles are the smallest than the atom. Subatomic particles are the electrons, protons, neutrons. Electrons are the positively charged and negligible mass with the electrons rotating in. అది కొంచెం పిల్లలు వర్కౌట్ కాదు. ఇది మంచిగా సార్ అంటే మనం ఎస్పెషల్గా మనం పాలిన్ గ్రెయిన్స్కి అంటే ఇన్సెక్ట్స్ మౌత్ పార్ట్స్కి బాగా హాస్పిటలైజేషన్ బాగా ఇదే హాస్పిటల్లో వైద్యంలో బాడీ లోపల ఇన్నర్ పార్ట్స్ ఏమైంది అనేది కూడా ఇది మిషన్ ద్వారా డెవలప్ అయింది. ఏంటది పాలింగ్ గ్రేడ్ ఒకటి
Water cycle, the water cycle is a continuous movement of water between the air and the atmosphere. It involves both steam, precipitation, condensation, and evaporation, and induction of during the water circulation. So, first of all, let's start. Process known as hydrological water cycle. So, water is a constantly recycling process known as the hydrological or water cycle. So, అంటే water అనేది recycle continuously recycle అయ్యేదాన్ని మనం ఏమంటామంటే hydrological water cycle. So, hydro means water. ఈ hydro అనేది ఒకటి liquid water. liquid ఈ దాన్ని వచ్చేసి water. కాబట్టి మనం దీన్ని hydrological కూడా అనగలము. క్లౌడ్ గా ఏర్పడుతుంది సార్ దాన్ని మనం కండెన్సేషన్ అంటాము. ప్రెసిపిటేషన్ అంటే అవి మనము కండెన్సేషన్ లాగా ఏంటి కదా సార్ అప్పుడు మనకు వర్షం పడేదాన్ని మనము ప్రెసిపిటేషన్ అంటాము. ఎవాపరేషన్ అంటేనేమో ఆవిరిపోవడం సార్ వాటర్ అలాగే ఎవాపరేషన్ అంటాము. ఇంకా రన్ ఆఫ్ అంటే ఇప్పుడు సపోజ్ మనము ఇట్లా వర్షం పడ్డా సార్ అదే మోడల్స్ పైన అవుతుంది కదా సార్. Cell is a basic unit of life. Cell is a structural unit of life. Cell is a functional unit of life. Cell wall. Cell wall is the outermost layer of the cell. Plasma membrane. Plasma membrane is selectively permeable in nature. Cytoplasm. This empty place is called as cytoplasm. Cytoplasm is jelly-like fluid. It can called ATP. ATP means adipose triphosphate. Chloroplast. Chloroplast help the plant to present in green color, and it also help in photosynthesis. What is the difference of plant cell and animal cell? Animal cell have lysosomes and centrioles, and plant cell have vacuole and cell wall. మనము సిమెంట్ ఫ్యాక్టరీ వాడడం వల్ల మనకు వాడినప్పుడు హీట్ చేసేటప్పుడు కొన్ని గ్యాసెస్ సార్ కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ ఇంకా మెథిన్ ఆ గ్యాసెస్ అట్మాస్ఫియర్ దానివల్ల పొల్యూషన్ అవుతుంది ఇంకా యాక్సిడెంట్స్ కూడా క్లాసెస్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ లిమిటెడ్గా ఇండస్ట్రీస్ Science fair. First of all, you should have all
Manganese gases. Water dialysis is treatment for people who kidney fails. When you kidney failure, then kidney does not work. As a result, waste and plastic will recover best stroke. And in the stage of renal disease, it is hospitals, dialysis centers, and in headphones, types of dialysis process. These types hemodialysis and renal dialysis. As I am now explaining sir, first మనకు బ్లడ్ వెజల్స్ ఉంటాయి సార్. అవి ఆర్టీస్ అండ్ వెయిన్స్ అని 2 బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అందులో వెళ్ళి మనము నీడిల్తోని మనం బ్లడ్ తీసుకుంటే ఆ బ్లడ్ అనేది మనం డైరెక్ట్గా మిషన్లో అది కూడా కావాలి అట్లా కాళ్ళకి వెళ్ళి ఇట్లా తీసుకులా మంచిది నీట్గా మంచిది నౌక రారా ఎందుకంటే Deforestation also causes soil erosion. Deforestation also leads to less rainfall. To stop deforestation, we should do like this. We should protect our environment by planting more plants. We should not cut the trees. We should protect the trees. We should not hunt animals. We should protect the animals. We should protect the animals. This is a dirty house. If we take care of forest, we can protect nature and we can better future for everyone. Save nature, save forest, save earth. This is a dirty pond. Polythene covers thrown in the pond. Dust packets thrown in the pond. Chicks thrown in the pond. Cottons thrown in the pond. We use boats and thrown in the pond. This causes water pollution. To stop water pollution, we should do like this. We should keep water on neat and clean. We should keep water neat and clean. We need water to live. There is no life without water. Don't waste water. Think twice before you waste water. Life is impossible without water. Save water, save life. Every drop counts. This is a house surroundings. Keep your house surroundings neat and clean. Maintain the garden neat and clean. By planting, throw dustbin. This is a factory. Industrial emission. Factories also releases pollutants into air. This causes air pollution. Non-diesel emit pollutants like carbon monoxide. This causes air pollution. Vehicles release smoke into the air, causes air pollution. To stop air pollution, we should plant more plants. We should make less use of vehicles. We should use more of public transport. Thank you. సైన్స్ అంటే సత్యం నిజం. ఏదైతే నిజం ఉంటుందో దాంట్లో సైన్స్ ఉంటుంది. సైన్స్ లేకుండా ఏది జరగదు. ఉదయం పొద్దున నిద్రలేసినప్పుడు మొదలు పెడితే మనం రాత్రి పడుకునే దగ్గర మనం ప్రతి విషయం కూడా సైన్స్తో ముడిపడి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే నిద్ర పోయినాక రాత్రి వచ్చే కళలు కూడా సైన్స్. మనం ఆలోచించిన దాన్ని బట్టి రాత్రి మనకు కళలు వస్తుంది. కళలను బట్టి మన యొక్క మనస్తత్వాన్ని కూడా అంచనా వేస్తుంది. మరి పొద్దున నుంచి ప్రతి సాయంత్రం దాకా అన్ని జరిగేదానికి మ్యాథమెటిక్స్ కావాలంటారు కదా. మరి మ్యాథమెటిక్స్ కావాలంటే మ్యాథమెటిక్స్ చేసిన సైన్సే ఉంది. ఓకేనా. మరి సోషల్ సార్ అంటే హిస్టరీ
ఉంటుంది. హిస్టరీ మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ప్రతిదానికి ఏం కావాలి? చరిత్ర కావాలి. సింహాన్ని కొట్టే ప్రయత్నం చేసి తప్పు చేశాడు, నక్కలు కొట్టి తప్పు ఏమంటారు? అట్లా ఆ విధంగా లక్ష్యాన్ని గోల్ పెద్ద పెట్టుకొని అబ్దుల్ కలాం లాగా కళలు కనాలి, ఆ కళ నిజం చేసుకోవాలి. మీకు తెలుసు అబ్దుల్ కలాం గాని నరేంద్ర మోడీ గాని వారు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళండి. ఒక రాష్ట్రపతి అయ్యారు, ఒక ప్రధానమంత్రి అయ్యారు. అట్లా మన దాదాపులో కూడా ఐఐటి నీట్ ర్యాంక్ పెట్టే సత్తా ఉన్న పాఠశాల విద్యార్థులు మన స్కూల్లో ఉన్నారు. నేను గమనించిన వాళ్ళు. నేను ఎక్స్పెక్టేషన్ నా యొక్క 29 ఇయర్స్ సర్వీస్ లో 29 10th క్లాస్ బ్యాచెస్ పోయినాయి. ప్రతి బ్యాచ్ నేను గమనించిన విద్యార్థులు సక్సెస్ అయ్యారు. నేను కొంత ఐడెంటిఫై చేసిన ఈ విద్యార్థి తప్పనిసరిగా వాడు ఐఐటి కొడతాడు, నీట్ కొడతాడు, లేదా బీటెక్ కొడతాడు, లేదా ఏదో ఒక ఫ్యూచర్ లో ఒక మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ ఉంటాయంటే ఆ విద్యార్థులు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మా 10th క్లాస్ లో విద్యార్థులు కూడా నేను దాదాపు 5-6 మంది ఐడెంటిఫై చేసిన సక్సెస్ అవుతారు వాళ్ళు విత్ ఇన్ షార్ట్. ఇటువంటి ఈ 5 years నేను ఉన్నటువంటి పీరియడ్ లో వాళ్ళకి మంచి స్టేజ్ ఉంటాయని ఆశిస్తూ మిగతా స్టూడెంట్స్ కూడా కష్టపడి చదవాలని ఆశిస్తూ 10th ఫలితాలు బాగా తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మాస్టర్ వెంకటయ్య గారు, వివిధ పాఠశాలల నుంచి వచ్చేసిన అండర్ కాంప్లెక్స్ మాస్టర్స్, గ్రామ ప్రముఖులు, చిన్నారి విద్యార్థులు అందరికీ పేరున ఈ సైన్స్ మేళా సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సైన్స్ అనేది ఇంతకుముందే చాలా చెప్పినట్టు మన నిత్య జీవితంలో మనం కూర్చున్న సైన్స్, లేచిన సైన్స్, ఏం చేసినా సైన్స్ ముడిపడి ఉంటుంది. కానీ అది మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే ఏం కావాలంటే మనకు సునిశ్చిత అభిజ్ఞేషన్ కావాలి. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది? ఇది తెలుసు. న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కింద పడేది. ఆయనకు ఆలోచన వస్తున్నారు, యాపిల్ కింద ఎందుకు పడుతుంది, మీరికి ఎందుకుంటలేదు, అక్కడే ఎందుకుంటలేదు అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే న్యూటన్ గమన సూత్రాలు కనిపెట్టడం. ఈ రావణ వ్యక్తి కూడా మీరు ఎట్లా ఇప్పుడు బోర్డులో ఉంటుంది, బ్లూ ఎందుకున్నాయి వాటర్, ఓ స్కై నుంచి ఉందా, స్కై బ్లూ ఎందుకుంది, ఇట్లా ఆలోచన ఏం చేస్తారంటే మనిషిని ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ మనిషి జీవితంలో 3 క్వశ్చన్స్ ఉండాలని ఎప్పుడు కూడా మనం మీరు చదువుతున్నారు, నువ్వు ఎందుకు చదువుతున్నావు నీకు అర్థం కావాలి. నువ్వు ఎందుకు పడికి వస్తున్నావు, మీ నాన్న తొలగడానికి వస్తున్నావా, నీకు ఒక గోల్ ఉందా, నువ్వు జీవితంలో ఎదగాలని ఉందా, ఈ 10 మందిలో గుంపులో ఒకటిగా కాకుండా నీకంటూ ప్రత్యేకత ఉండాలని వస్తున్నావా, ఎందుకు వస్తున్నావు బడికి? ఏదో సార్ అందరు బడికి వస్తుంది నేను వస్తున్నాను అట్లా కావద్దు. మనకంటూ ప్రత్యేకత ఉండాలి. మనమంటూ సమాజం మనకు ఎన్నో ఇస్తుంది. ప్రకృతి మనకు గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఇవన్నీ ప్రకృతి, ఇవన్నీ మనకు ఇస్తున్నాయి. ఆ ప్రకృతిలో ఇవ్వడం వల్లే మనం బతుకుతున్నాం. అంటే సమాజంలో ఎంతోమంది మనకు సహాయం చేయడం వల్ల మనం బతుకుతున్నాం. మనం సహాయం చేస్తే ఇంకా సమాజం బతుకుతుంది. ఇప్పుడు మన తాత ముద్ద ఆ చెట్టు పెట్టిపోయింది, ఆయన ఇప్పుడు ఆ చెట్టు వల్ల ఆయనకి ఏం ఉపయోగం రాదు. ఆయన అప్పుడు చిన్నప్పుడు పెట్టి సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నాడు. February 28, 1928. ఈరోజు అండర్ ఎక్స్పెరిమెంట్స్ నేను చూసి చాలా ఆనందించాను. National Science Day. In this occasion, in our school, there are so many children exhibited their projects. I saw all projects and I enjoyed about the projects. ఈరోజు కార్యక్రమాన్ని సభాధికారు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సంవత్సరం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే సార్ అన్నాడు ఇంతకుముందు
సైన్స్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు కూడా పరిగణించాయి. అన్నింటినీ శాస్త్రమే. మనం తెలుగులో రాసుకుంటే సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం అన్ని శాస్త్రాలు. సైన్స్ తెలుగులో శాస్త్రం. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. ఎస్పెషల్లీ సైన్స్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం మనం తెలుసుకోవాలి. విద్యార్థులందరూ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అనేది అబ్జర్వేషన్ నుంచి వస్తుంది. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనే విషయాన్ని మనం కనుక బాగా గమనించినట్లయితే మనం సైంటిస్ట్ అవుతాం. శ్రీరామన్ ఎంత సైంటిస్ట్ అయిందో అంటే తన చుట్టుపక్కల ఏం జరిగిందో గమనించి సైంటిస్ట్ అయింది. మనం కూడా మన పరిసరాన్ని గమనించాలి. మన పరిసరాల్లో ఏ దుర్విషయాలు ఉన్నాయనే విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే మనం కూడా సైంటిస్ట్ ఉన్నాం. మీకు అబ్దుల్ కలాం తెలుసు. ఆయన సైంటిస్ట్ ఎందుకైంది? సముద్ర తీరంలో పోయి నిలబడి చూస్తే ఆకాశంలో పక్షులు ఎదుగుతున్నాయి, మనం ఎంత ఎదుగుతున్నాయని ఆయనకు ఆలోచన. పక్షిని గమనించుకుంటూ ఆయన సైంటిస్ట్ అయింది. అంటే అబ్జర్వేషన్ అనేది సైన్స్కు మార్గం లాంటి. మనం కనుక మన పరిసరాన్ని, మన ప్రకృతిని, చుట్టుపక్కల ఉన్న వాటిని గమనించినట్లయితే మనం కూడా ఫ్యూచర్లో సైంటిస్ట్ అవుతాం. దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఈ ఒక్క క్వశ్చనే మనం సైంటిస్ట్ చేస్తాం. ఇది ఇలా ఎందుకు జరిగింది అని ఒకే ఒక క్వశ్చన్ మనల్ని సైంటిస్ట్ చేస్తాం. కానీ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆగిపోకుండా మనం దాన్ని పదే పదే రివ్యూ చేసుకుంటూ ఎందుకైంది దాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనలో కలిగినట్లయితే ఖచ్చితంగా ఏదో దాన్ని తెలుసుకుంటాం, శోధిస్తాం. కాబట్టి సైన్స్ అనేది దేశం అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం. సైన్స్ లేకపోతే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. ఇప్పుడు అమెరికా కానీ, చైనా కానీ మనకంటే ముందుకు ఎందుకున్నాయంటే రష్యా కూడా మనకంటే ముందు ఎక్కువగా సైన్స్ లెవెల్ తెచ్చుకున్నారు. సార్ మన దేశంలో సైన్స్ లేదా సార్ అంటే వేరే దేశాల్లో నాగరికత ఉన్నప్పుడే మన దేశంలో సైన్స్ ఉంది. కానీ దాన్ని మర్చిపోయినాం. ఆ సైన్స్ని మనం వదిలేసినాం. తిరిగి మళ్ళీ ఆ సైన్స్ని మనం తెచ్చుకొని మళ్ళీ సైంటిఫిక్ యాటిట్యూడ్తో ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ రోజులు మీ వల్లనే సాధ్యమవుతాయి. ఈ రోజు మీ విద్యార్థులే రేపటి సైంటిస్టులు అవుతారు. మన దేశాన్ని ముందు వరుసలో నిలబెడతారని ఆశిస్తూ మీ అందరూ కూడా సైన్స్ దినోత్సవాన్ని కాస్త లేటుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పాఠశాలకు పిలువగానే వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు తోమ మరియు దిర్సంపల్లి ప్రధానోపాధ్యాయులు, అలాగే ప్రతి ఎగ్జిబిట్స్ కూడా జడ్జి చేసినటువంటి టీచర్స్, అలాగే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్, ఇక్కడ విజిట్ చేసినటువంటి కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు. అయితే మనం ప్రతి సంవత్సరం సైన్స్ డే February 28 నాడు మనం జరుపుకుంటాం. సో మనకు తెలుసు, మనకు సార్ సివి రామన్ లైట్ స్కాటరింగ్ యొక్క ఫినామినా ఆయన కనుగొనడం వల్ల ఈ డేను మనం జరుపుకుంటామని. ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా ఒక శాస్త్రవేత్తగా ఎదగాలంటే మరి ఏం కావాలి? ఒక శాస్త్రవేత్త, ఒక బాల శాస్త్రవేత్తగా ఎదగాలంటే ఆయనకు ముఖ్యమైనటువంటి అంశాలు, సైన్స్ ఏం బోధిస్తున్నది, ఏ విధమైనటువంటి ప్లాన్ ఆయన ఆచరించాలి. ఫస్ట్ ఒక అంశాన్ని లేకపోతే ఒక విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని ఏం చేయాలి? ఊహించాలి. ఫస్ట్ ఇమాజినేషన్, తర్వాత నెక్స్ట్ దాన్ని విశ్లేషించగలగాలి, నిర్ధారించాలి, తర్వాత ప్రూవ్ చేయాలి, ప్రయోగం చేయాలి, దాని తర్వాత దాని యొక్క రిజల్ట్ రాబట్టాలి. మరి ఇవన్నీ కూడా చూడండి, ఒక సైన్స్ విద్యార్థి ఎవరైతే ఉంటారో ఆయన మూఢనమ్మకాలు కానీ ఇట్లాంటివి అన్నీ ఆయన ఫాలో కాడు. ఈ సైంటిఫిక్ టెంపో ఏదైతే ఉంటుందో, సైంటిఫిక్ టెంపో ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే ఉంటుందో ఆయన లైఫ్లో కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా
ఒక సిస్టమేటిక్గా తీసుకుంటాడు. బోధించినటువంటి అంశాన్ని కానీ అలాగే సమస్యని పరిష్కరించడంలో కానీ ఏవైనా కానీ ఆయన అన్వయించుకుంటాడు. ఇప్పుడు మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ అన్నట్టు. ఓకే, అయితే మనకు నాలెడ్జ్ అనేది మనం గ్రహిస్తుంటాం ప్రతి సందర్భాల్లో. మనం దానికంటే ఇమాజినేషన్, దాన్ని ఊహించాలి, ప్రశ్నించగలగాలి. ఆ ప్రశ్నించిన తర్వాత సమాధానం రాబట్టాలి. ఓకే, మరి ఆ రాబట్టాలి. అప్పుడే ఆయన ఏమైతుంది ఇక్కడ లెర్నింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టేజ్లో ఆయన ప్రతి అంశాన్ని నేర్చుకుంటున్నారు. స్టాప్ చేయొద్దు, ఏ దశలో అయినా కానీ స్టాప్ చేయొద్దు. ప్రశ్నించాలి, దానికి సమాధానాన్ని రాబట్టుకోవాలి. తెలియకపోతే దాన్ని ప్రయోగం చేసి దాన్ని నేర్చుకోవాలి ఆ విద్యార్థి. మరి ఆయన ఎప్పుడైనా కానీ లైఫ్లో సక్సెస్ అవుతాడు. సో సైంటిఫిక్ టెంపో అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి విద్యార్థి కలిగి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇవి సైన్స్ మరియు టెక్నాలజీ, సైన్స్ వేరు, టెక్నాలజీ వేరు. సైన్స్ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని హైపోథిసిస్గా అన్ని తీసుకొని మరి టెక్నాలజీగా మనం ఉపయోగించుకుంటాం. మనం ఎన్నో అంశాలను మనం అయితే చూడండి, మనకు ప్రతి సంవత్సరం కూడా నోబెల్ ప్రైజెస్ కూడా ఇస్తుంటారు. మనకి డిసెంబర్ నెలలో ప్రకటిస్తుంటారు ప్రతి శాంతి రంగంలో కానీ, తర్వాత మన సైన్స్, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, ఇవన్నిట్లో. అయితే నోబెల్ ఆయన డైనమైట్, ఇక్కడ బాంబ్ ఏదైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ సైంటిస్ట్, ఇక్కడ ఆయన మన సైన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రేడియో ధార్మిక మూలకాలు ఉంటాయి మనకు, థోరియం, యురేనియం, ప్లూటోనియం ఇట్లాంటివి. ఓకే, అయితే మన మానవాళికి మనం ఉపయోగించుకుంటే దాని యొక్క విద్యుత్ను మనం తయారు చేయొచ్చు. అదే ఒక బాంబును తయారు చేసి ఒక దేశం మీద వేస్తే, ఇప్పుడు జపాన్ హిరోషిమా నాగసాకి ఎక్కడైతే ఉన్నదో ఇంతవరకు మరి గ్రాస్ కూడా మొలవలేదు. అంటే మన మానవాళికి మనం ఉపయోగించుకుంటే సైన్స్ను అది ఉపయోగపడుతుంది. కానీ అది దాన్ని బియాండ్ ఉపయోగించినట్లయితే చాలా ఎఫెక్టెడ్ ఉంటుందని మనం దీని వల్ల మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మరి ఈ ప్రతి శాస్త్రవేత్తగా మనం ఎదగాలంటే పిల్లలు మరి ఈ శాస్త్రజ్ఞాల గురించి వాళ్ళ యొక్క హిస్టరీస్ చదువుకోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్రలు, వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు. ఒక థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడు, ఆయన 1600 టైమ్స్ చేసాడు ఆయన ఒక ప్రయోగం. 1600 టైమ్స్ అంటే మనం ఎన్నిసార్లు చేస్తాం? 1, 2, 3, 4, 5 సార్లు. ఇక విసుగొచ్చేస్తారు, వదిలేస్తారు దాన్ని. అంటే ఒక జిజ్ఞాస, ఒక తపన, ఒక సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి అనేటటువంటి, ఏ శాస్త్రవేత్త అయినా కానీ ఇది కనుక్కోవాలనేటటువంటి దృష్టితోనే ఆయన కనుక్కోడు. ఏదో అనుకోని పోతాడు, రిజల్ట్ సంథింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంటుందండి. సో ఈ సైన్స్ అనేది మనకు చాలా విశాలం. అంటే మనం ప్రతిదీ కూడా ప్రతి దశలో మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఓకే, సో ఈ రోజున గుడ్ ఈవినింగ్ టు ఆల్. సభా సరస్వతికి ఈ సాయంకాలం నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఎక్కువగా ఏం మాట్లాడను, జస్ట్ 2 minutes మాత్రమే. ఆల్రెడీ టైం 4:15 అయిపోయింది. February 28 నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా అరౌండ్ 15 days నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to congratulate to respected headmaster sir and concerned science teachers along with Dadapur school students. Why? Because a great successful program is celebrated here. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అందరినీ గ్యాదర్ చేసి ఇన్నోవేటివ్గా ఆలోచనలకు పునాదిగా ఇది సైన్స్ ఫేర్గా తెలుసుకోవచ్చు. ఒక 2 విషయాలు నేను చెప్తాను. సార్ ఇంతకుముందు సార్ అడిగినప్పుడు రామన్ ఎఫెక్ట్ ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చాలా చక్కగా చెప్పారు. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఓషన్లో పోతా ఉన్నప్పుడు బ్లూ కలర్ అనేటువంటిది అన్నారు. అసలు ఆలోచన అప్పుడు రాలేదు. లాజిక్ ఏంటంటే సివి రామన్ చిన్నప్పుడు 5 years ఓల్డ్ ఏజ్ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వెంబడి రివర్లో సముద్రంలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే అడిగారట. వాళ్ళ నాన్నగారు కూడా లెక్చరర్. సివి రామన్ గారు వాళ్ళ నాన్నగారిని అడిగారట,
ఎందుకు ఇది బ్లూ కలర్లో ఉంది అంటే వాళ్ళ నాన్న కొన్ని సెకండ్లు ఆగి స్కై బ్లూ కలర్ ఏ కలర్లో ఉందంటే బ్లూ కలర్ ఉంది, దాని రిఫ్లెక్షనే ఇది, అందుకోసమే బ్లూ కలర్లో ఉంది అని అన్నాడంట. ఆ 5 years ఉన్నటువంటి సివి రామన్, చంద్రశేఖర వెంకటరామన్ ఆ టైంలోనే సాటిస్ఫై కాలేడు అసలు. యాక్చువల్గా ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అనుకున్నాడు. అప్పుడే అతని మైండ్లో బీజం పడ్డారు. అఫ్ కోర్స్ ఎన్నో రోజులు గడిచినప్పటికీ కూడా అతని ఆలోచనలకు పునాది అక్కడ ఏర్పడ్డారు. దానిలో భాగంగానే ఎట్ ద టైమ్ ఆఫ్ 1928 February 28 నాడు రామన్ ఎఫెక్ట్ అనేటువంటిది ప్రూఫ్ కావడం జరిగింది. సో ఈ ఆలోచన ముఖ్యం. 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి నన్ను అందరూ: ఎందుకు, ఏమిటి, ఎలా. మ్యాథమెటిక్స్లో అయినా సరే, సైన్స్లో అయినా సరే ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్, ఎలా వచ్చింది. ఆ యొక్క ఎంక్వైరీ సిస్టంలో, విశ్లేషణాత్మకంగా, అనాలిసిస్లో మీరు అట్లా ఆలోచిస్తే మీరు కాబోయే శాస్త్రవేత్తలు అవుతారు. అట్లా ఆలోచించని రోజులు ఎట్లా ఉంటుంది, ఆగిపోతుంది. సైన్స్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్. డైనమిక్ అంటే మెరిసేది కాదు, ఎప్పుడు సిసి లాగా కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఎట్లా అయితే ఉంటుందో చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పటికి కూడా. ఎవరు ఏమనని రోజులు దాదాపు ఒక 1400 years ఏమైపోయింది, జియోమెట్రిక్ సెంటర్, జియోసెంట్రిక్ థియరీ వచ్చేసింది, భూమి మధ్యలో ఉందని చెప్పారు. తర్వాత కోపర్నికస్ వచ్చిన తర్వాత కాదు అది తప్పు అన్నంత వరకు ఏది కరెక్ట్ అయిపోయింది, భూకేంద్రక సిద్ధాంతమే కరెక్ట్ అన్నారు. అంటే ప్రూఫ్ ఇంపార్టెంట్. సైన్స్ అంటే నిజం అని చెప్పాను, ప్రతిసారి చెప్పాడు, నిజం ప్రూఫ్ కావాలి. మరి ఆనాడు కోపర్నికస్ హీలియోసెంట్రిక్ థియరీ చెప్పిన తర్వాత స్టిల్ నవ్వు ఇప్పటి వరకు కూడా దాన్ని తప్పని ఎవరు అన్నారు. కరెక్టే కదా సార్ అంటే అవును కరెక్టే, ఇప్పటి వరకు కరెక్టే. ఇంకెవరైనా ప్రూఫ్తోని దాన్ని కాదు అని ఇంకెవరైనా నేర్పితే అది అప్పుడు అవుతుంది. అటువంటి ప్లేస్లో మీరు ఉండాలి. మనకు కాబోయే శాస్త్రవేత్తలు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు, దేశ భవిష్యత్తు మొత్తం తరగతి గదులలో ఉందంటని చెప్పి. సో అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నారి విద్యార్థులు చాలా చక్కటి ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేశారు. మరి ఈ దాదాపూర్ స్కూల్ వాళ్ళు కాంప్లెక్స్ తరపున మమ్మల్ని జడ్జిమెంట్కి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ బృందానికి, గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి చాలా చక్కటి ఎగ్జిబిట్ చేసినారు. అందులో ఫస్ట్ సెకండ్ కూడా చేయడానికి రాలేదు. చాలా మంచిగా ప్రైమరీ స్కూల్ వాళ్ళు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు వితిన్ షార్ట్ టైంలో మీరు డిస్ప్లే చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ మై డియర్ చిల్డ్రన్, హ్యాపీ సైన్స్ డే. అట్లే మీరు నెక్స్ట్ తరంలో కూడా బాగా ఆలోచించి ఒక మంచి సైంటిస్టులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సారు నా డిగ్రీ క్లాస్మేట్. మేమిద్దరం డిగ్రీలో ఒకటే క్లాస్మేట్స్ని 3 years డిగ్రీలో, బిఎస్ ఎంపీసీలో. మరి మాకు ఫ్రెండ్ కూడా మరి మా పాఠశాలకు రావడం, మరి క్లాప్ తోటి అందరం ఒకసారి ఆహ్వానిద్దాం. మంచి మరి మా మిత్రుడు, మా స్నేహితుడు, మరి వికారాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు కూడా నాకు ఒక సంతోషంగా భావిస్తూ మరి ప్రప్రథమంగా మా పాఠశాలకు రావడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించకూడదు. నేటి సైన్స్ జాతర ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సైన్స్ టీచర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు నిన్న సార్ ఫోన్ చేశారు, మా ఫ్రెండ్ ఇక్కడ నన్ను ఆహ్వానించాడు. నేను చాలా స్కూల్ చూడాలని నాకు ఇప్పటికీ ఉంటుంది, మనసులో ఉంటాను. మిమ్మల్ని అందరూ చూడాలి. దూరంగా ఉన్న పిల్లలు చాలా మంది వికారాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, సైన్స్ ఫేర్ వస్తుంటారు. కానీ మిమ్మల్ని చూసే అదృష్టం మీకు కల్పించినందుకు మా ఫ్రెండ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా ప్రతి విద్యార్థి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రయోగాలను అర్థం చేసుకున్నారు. ఆ టీచర్ల యొక్క కృషి ప్రతి ఎగ్జిబిట్లో కనిపించింది నాకు. ఇప్పుడు వికారాబాద్లో జిల్లా స్థాయిలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం, ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి.
అయితే ఆ జిల్లా స్థాయికి తగినంత స్థాయిలో ఎగ్జిబిట్స్ తయారు చేశారు ఇక్కడ. నాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలు ఒక్కొక్కరు ఎంత వాళ్ళ నిర్మలమైన ముఖాలు, వాళ్ళ యొక్క కలుషితమైనటువంటి హృదయాలతోటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. సార్ ఉపన్యాసంలో ఒక మాట చెప్పాడు, దైవ నిర్ణయము, దైవ భక్తి, నిస్వార్థమైనటువంటి సంకల్పంతో ఏ పని చేసినా సక్సెస్ అవుతాం. మనకి ఇక్కడ ప్రతి టీచర్ కూడా మనస్ఫూర్తిగా పనిచేసినందుకే ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. చాలా సంతోషం. నేను మీకు ఇక్కడ మాట్లాడిన ప్రతి టీచర్, ప్రతి హెడ్ మాస్టర్ చాలా మంచిగా మాట్లాడారు. మీరు ఒకటే విద్యార్థులకు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే వినాలి, మంచిగా వినాలి. ఎప్పుడైనా ఎంతో మంది మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటల నుంచి ఒక్క కొత్త విషయం నేర్చుకోవాలి. ఒకరోజు ప్రతిరోజు ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే మంచిగా వింటామో అప్పుడు మంచిగా అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత మన భారతదేశము ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వారసత్వాన్ని, శాస్త్ర సాంకేతికను కలిగి ఉన్నటువంటి దేశం మనది. ఇప్పుడు మనము చంద్రయాన్ చూశారు, మీరు మంగళయాన్ చూశారు. ఆ సినిమాలు చూసారా? కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి, వీటికి సంబంధించినటువంటి సినిమాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరు పెద్దగానాక మీరు శాస్త్రవేత్తలు అయ్యే సమయానికి మీరు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు అవుతారు. ఫ్యూచర్లో మీరే అవుతారు. ఆ సమయానికి ఎట్లుంటుందంటే, డాక్టరు ఇప్పుడు మనకు ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరుండి ఆపరేషన్ చేస్తారు కదా. భవిష్యత్తులో అట్లా ఉండదు. వేరే దేశంలో ఉండే డాక్టర్ ఇక్కడ ఆపరేషన్ అవుతుంటారు. అట్లుంటుంది అన్నమాట ఫ్యూచర్. డాక్టర్ చూడు, పేషెంట్ కు డాక్టర్ కు కొన్ని వేల లక్షల కిలోమీటర్ దూరంలో ఉంటారు. అటువంటి భవిష్యత్తు మీరు చూడబోతున్నారు. మన భారతదేశం యొక్క వారసత్వ సంపదను గుర్తు చేసుకోండి. మనకు ఉన్నటువంటి సంపద ఏంటంటే మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అన్నిట్లో సైన్స్ ఉన్నది. ఇప్పుడు మన విదేశాలు చాలా మంది శాస్త్రవేత్తలు మన వేదాలను అధ్యయనం చేస్తున్నారు. మనకు 4 వేదాలు ఉంటాయి, తెలుసా మీకు? వేదాలు తెలుసా మీకు? వేదాలన్నీ 4 వేదాలు ఏమిటి తెలుసా? సామవేదము, ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, యజుర్వేదం, 4 వేదాలు ఉంటాయి. ఆ వేదాలను అధ్యయనం చేస్తున్నారు. సంస్కృతాన్ని నేర్చుకుని వేదాలను చదివి అందులోంచి కొత్త కొత్త విషయాలను వెలికి తీస్తున్నారు. మనం కూడా చదవాలి. మీకు చదివే అలవాటు, పుస్తకాలు చదువుతారా మీరు? కథల పుస్తకాలు చదువుతారా? మన స్కూల్ కు పెద్ద లైబ్రరీ రాబోతున్నారు. 16 లక్షల రూపాయలతోటి బిల్డింగ్ వస్తున్నది. కొన్ని వేల పుస్తకాలు మన స్కూల్ రాబోతున్నాయి. మీరు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోండి. బాగా చదవండి. చదవడం వల్ల మన యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం, ఒక రీల్ చూస్తాం, ఒక వీడియో చూస్తాం, ఎంతసేపు గుర్తుంటది? కొద్ది చూసినంతసేపు మంచిగా అనిపిస్తుంది. కానీ చదువుతుంటే ఆ యొక్క కథ అనేది మన మనోపలకం మీద కనిపిస్తుంది చదవడం వల్ల. కాబట్టి చదివే అలవాటు చేసుకోండి. మనం ఉదయం లేచినప్పటి నుంచి పండుకునే వరకు మనం అందరూ చెప్పారు సైన్స్ సైన్స్ సైన్స్. మనం బొట్టు పెట్టుకుంటే సైన్స్, గాజులు వేసుకుంటే సైన్స్. మన యొక్క ప్రతి సంస్కృతిలో ఉండే ప్రతి పని కూడా సైన్స్. మనం ఇంటి ముంగల సాంపు చేద్దాం, సైన్స్. ముగ్గేస్తాం, సైన్స్. మామిడి తోరణాలు కడతాం, సైన్స్. దాని వెనకాల ఒక సైంటిఫిక్ దృక్పథం దాగుంది అన్నమాట. బొట్టు పెట్టుకుంటాం. మనము మన యొక్క వేషధారణ, అమ్మాయిలకు ఒక విధంగా బట్టలు ఉంటాయి, అబ్బాయిలకు ఒక విధంగా బట్టలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకుంటే మీకు ఒక సైంటిఫిక్ అర్థం చేసుకోవడానికి ఒకటే ఎగ్జాంపుల్, ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మనకు ఆడపిల్లలకు మెట్టెలు ఎప్పుడు పెడతారు? మెట్టెలు ఎప్పుడు పెడతారు? పెళ్లిలో పెడతారు, అవునా కదా? అది కులము మతము ఉండదు. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు మెట్టెలు పెట్టుకుంటారు. మెట్టెలు తీసేస్తారు. ఎప్పుడు తీసేస్తారు? అవునా కదా? ఎందుకోసం అంటే మెట్టెలు పెట్టుకోవడం వల్ల పిల్లలు కలగడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేటువంటి విషయం ఉంటుంది. అది ఎవరు డాక్టర్ చెప్పడు, అక్కడ ఉండేటువంటి పెద్దలు చెప్పరు, మనం మంత్రాలు చదివేటువంటి పురోహితులు చెప్పరు. అది శాస్త్రం అంతే.
అట్లా అందరికీ మన భవిష్యత్తు, మన జీవితంలో సైన్స్ ముడిపడి ఉంది. ఇవి ఎవరు చెప్పరన్నమాట. ఇవన్నీ కూడా మనం చదివి తెలుసుకోవాలి. ప్రతి దాని వెనకాల గూఢమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు ఉంటాయి. మంచి విషయాలు తెలుసుకోవాలి. పుస్తకాలు చదవండి. మీరు భారతదేశానికి మంచి భవిష్యత్తు తీసుకురావాలని మనసారా కోరుకుంటాం. మీరందరూ